హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో నందనం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు టెస్కాబ్ చైర్మన్ మార్నింగ్ రవీంద్రరావు, మాజీ ఎంపీపీ కట్టా మనోజ్ రెడ్డి మరియు తక్కలపల్లి చంద్రరావు, మేట్ చిరంజీవి, పూజారి రామచంద్ర, యేసోబు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ పిండి రవీందర్ ఎక్స్ సర్పంచ్ పిండి రవీందర్ బయట వచ్చినా సొసైటీ డైరెక్టర్ బుచ్చిరెడ్డి గారు కొట్టవలసిన మరి నాకు ఫోటో రాలే కానీ ఫోన్ ఇస్తారా ఈ బయలుదేరే నాకు సొసైటీ చైర్మన్ ఏడిఓ సార్ వచ్చింది, సార్ ఏడిఓ సార్ ప్లస్ ఏఓ సార్ ప్లస్ నోడల్ ఆఫీసర్ ఏఓ సార్ ఏవో సార్ నోడల్ ఆఫీసర్ సునీల్ సార్. హలో చెప్పండి. అమ్మాలి అమ్మాలి తప్పదన్నా కంపల్సరీ. ఇప్పుడు ఏమైనా అయితే బాధ్యత నీకమ్మా, నీకే కాదన్నా, నీ గురించే కాదన్నా. అట్లుంటుందన్నా, కంపల్సరీ ఉంటుంది, ఇవ్వాల్సి తీసుకోవాల్సి తీసుకుంటారు. రైట్ సార్, రైట్ బండి ఒకసారి జరగండి. తప్పలేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన నందనం సొసైటీ ఉపాధ్యక్షులు సోదరులు చంద్రరావు గారు, చైర్మన్ అయి డిసిసిబి చైర్మన్ అయ్యిండు, డిసిసిబి చైర్మన్ అయి టెస్కాబ్ చైర్మన్ అయ్యిండు. అంటే అంచెలంచెలుగా
ఒకటే టర్ములో అక్కడి వరకు వెళ్ళిపోయాడు రవీంద్రరావు గారు. మన టెస్కాప్ చైర్మన్ సోదరులు రవీంద్రరావు గారికి, మన గ్రామ వాస్తవ్యులు అనునిత్యము మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్న మన జఫర్గఢ్ మాజీ ఎంపీపీ సోదరులు కట్టా మనోజ్ రెడ్డి గారు, రాష్ట్రంలో కూడా రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నాలకు ప్రభుత్వము 500 రూపాయలు క్వింటల్కు బోనస్ ఇస్తున్నది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే ఏదో ఒక పని అవుతుంది, కడియం శ్రీహరి మాట ఇస్తే పని అవుతుంది అని ఒక నమ్మకం మీకు. తప్పకుండా నేను కానీ మన ఎంపీ కడియం కావ్య కానీ మీ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ ఏది ఉందో, ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో నేను ఒక్కొక్కటే వీటిని టేకప్ చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, అప్పుల పాలైన 7 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద ఉన్న రైతుకి ఇచ్చిన మాటకు కట్టుబడి మన రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. మీ మద్దతు, మీ సహకారం, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.